నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాన్ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొన్న సిల్వర్ జూబ్లీ వేడుకలు అయితే చేసింది, దీనికి సంబంధించి 10 లక్షల మంది అటెండ్ అయ్యారు. వీళ్ళు కావాలనే గ్రీన్ మ్యాట్ అది అని చెప్తా ఉన్నారు. 10 లక్షల మంది కేసీఆర్ మీ అభిమానంతో అటెండ్ అయ్యారు. ఇంకా 5 లక్షల మందిని వీళ్ళే ప్రభుత్వంతో పోలీసులతో ఆపించే ప్రయత్నం చేశారు బయట ట్రాఫిక్ తో అని చెప్పేసి 20 లక్షల మంది వస్తున్నట్టనా, లేకుంటే 10 లక్షల మంది వచ్చారు, ఇంకో 20 లక్షల మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ చేసుకోమని, హెడ్ కౌంట్ చేసుకోమని. 20 లక్షల మంది వస్తే ఇంకా నష్టమే లేదు అంటున్నాను నేను, మంచిది అంటున్నాను నేను. ఎందుకంటే తలా ఒక్కొక్క రూపాయి అన్న నీ పైసలు దోపిడీ చేసిన పైసలు ప్రజలకు అంటిందే అనుకుందాం. అసలు ఎక్కడైనా సాధ్యమవుతుందా 10 లక్షలు 20 లక్షలు అయ్యే సభ ఏడైనా జరుగుతుందా? అసలు అది అభూత కల్పం మాటలు అవి. ఇవన్నీ అసత్యాల మాటలు మాట్లాడితే బాగుండదు. సరే, ఏది ఏమైనా 1,00,000 మంది వచ్చినా 2 లక్షల మంది వచ్చినా నువ్వు ఒక తెలంగాణ దోపిడీ చేసిన పైసలు 1,000 కోట్లు 1,00,000 కోట్లున్నాయి, ఆ మాత్రం సేకరించలేవు అని మేము ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకు. ఎక్స్పెక్ట్ చేసినావు, నువ్వు డబ్బులు కొనుగోలు చేసి డబ్బులతో నువ్వు చాలా సభకు జనాల్ని తరలిస్తావని మేము నీకు ఆ స్వేచ్ఛనిచ్చినాం. గతంలో మాకు ఏ రకంగా స్వేచ్ఛ అడ్డుపడి తుక్కుగూడ సభకి ఆ రోజు కేంద్రము వీళ్ళు ఇద్దరు కలిసి మాకు సభ పెట్టనీయకపోతే తుక్కుగూడలో పోయి మా నాయకుల పొలాల్ని దుల్లి వ్యవసాయం చేసుకునే కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మాకు స్థలాన్ని ఇస్తే మేము సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ఒక సభ పెడతానంటే, రాహుల్ గాంధీ వస్తే మీరు మాకు స్థలాన్ని ఇవ్వలేదు, మీలాగా ఆంక్షలు విధులు మీలాగా కఠినమైన చర్యలు మేము తీసుకోలేదు. చేసుకున్నాం. ఎందుకు చేసుకోమన్నాం అంటే ప్రజలకు రూపాయి అన్న లోపల దాచిపెట్టిన ముళ్ళకి వెళ్ళి బయటకు వస్తాయనే ఉద్దేశంతో మేము కామ్గా కూర్చున్నాం. ఎవరికైనా హక్కు ఉంటది, ఏ రాజకీయ పార్టీకైనా సభలు పెట్టుకునే హక్కు ఉంటుంది. మేము సభలకి ఆటంకం ఎక్కడా చేయలేదు, నీలాగా నిర్బంధం చేయలేదు. వరంగల్ ఖమ్మంలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రోగ్రామ్ కి ఎంత ఆటంకం చేసినాం, ఎన్ని ఇబ్బందులు పెట్టినాం, 3 రోజులు నీళ్ళు ఆపేసినాం. మహిళలు వచ్చే రోజు ఆ సభకు వచ్చే సమయానికి నల్ల నీళ్లు వదిలినాను. 3 రోజుల తర్వాత ఎవరు మహిళలు సభకు రావద్దు, అప్పుడు నీళ్ళు 3 రోజులు రాలేదంటే నీళ్ళు ఎండ కూర్చొని పట్టుకుంటారని 3 రోజులు నీళ్లు బంద్ చేసినాం. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినావు, నీలాగా మేము ఆటంకం చేసినావా, నీలాగా సావులకు కారణమైనమా? మాకు నీకు జమీన్ ఆస్మాన్ ఫరక్కు, మాతోని పోల్చుకునే హక్కు గాని అధికారం గాని అసలు ఆ స్థాయికి నువ్వు ఇంకా ఎదగలేదు కేసీఆర్ అంటున్నా. మా దగ్గర పనిచేసిపోయిన కూలోని నువ్వు మా గురించి మాట్లాడేంత అధికారం నీకు లేదు అని అంటున్నా నేను. అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ లో మీరు అందరూ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, కానీ కేసీఆర్ ఏం చెప్తా ఉన్నారు అంటే నా పోరాట ఫలితంగా వచ్చిందని చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు. మళ్ళీ ఎవరు చెప్పేది, అసలు ఆన్ రికార్డ్ లో చెప్పిండు కదా, తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారు తీసుకున్న ఇనిషియేటివే అది, నో డౌట్, ఎలాంటి అనుమానాలు లేవు, ఇది వాస్తవం అని ఆయనే చెప్పిండు. ఆ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేది కాదని ఆయనే ఒప్పుకున్న తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్పినా అది కాదు కదా. ఫస్ట్ మాట్లాడిన మాట నిజం, మాట్లాడిన మాట అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటనే నిజం. ఏదైతే బయట రోడ్డు మీద చెప్పిండు ఇంటికో ఉద్యోగం అన్నాడు, అసెంబ్లీ సాక్షిగా అది సాధ్యమయ్యే పనే అన్నాడు. 3 ఎకరాల స్థలం ఇస్తాను బయట రోడ్ల మీద సభలలో చెప్పిండు. అసెంబ్లీలో వచ్చి అంత భూమి ఉన్నదా అన్నాడు. అంటే అసెంబ్లీలో నిజాలని చెప్పిండు, బయట వచ్చి అబద్ధాలని చెప్పిండు. అట్లా ప్రతిదీ కేసీఆర్ బయట సభలలో మాట్లాడేది అబద్ధమైన మాటలు అనేది ఇప్పటికీ రుజువు అయింది. మళ్ళీ కొత్తగా రుజువు చేసేది అవసరం లేదు. తాగినప్పుడు ఒక మాట, తాగినప్పుడు ఇంకో మాట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము గత ప్రభుత్వం ఎప్పుడైతే 2014లో కావచ్చు తర్వాత 10 సంవత్సరాల్లో ఎన్ని గ్యారంటీలు ఇచ్చినామో, ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినామో దానికంటే డబలే ఇంప్లిమెంట్ చేసిన తప్ప వీళ్ళైతే 6 గ్యారంటీలు కూడా ఇంకా పూర్తిగా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు పూర్తిగా చెప్పి మాట్లాడతాం. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ఎవరు? గతంలో వాళ్ళే చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు, వాళ్ళదే కదా హామీ. 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తామన్నారు, వాళ్ళదే కదా హామీ. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, వాళ్ళదే కదా. ఇక మళ్ళీ ఇంకా వేరే పెద్ద ముచ్చట్లు నేను మాట్లాడదలుచుకోలేదు, ఇంత పొడుగు ఉన్నది. వాళ్ళ ఏం చేసిండో అందరికి తెలుస్తుంది. మేము ఇయ్యనివి చెప్పనివి చేయనివి అన్ని చేసుకుంటూ పోతున్నాం. మాకు ఎవరన్నా నీలాగా అడిగినరా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మూసి పరివాహక ప్రాంతాలు సుందరీకరణనో, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో, లేకపోతే పిల్లలకు చదువుకునే హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచమనో, లేకపోతే మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడమో, లేకపోతే మహిళలకి సొంతం పని చేసుకోవడానికి వాళ్ళకు చిన్న చిన్న కుటీర 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయడమో, లేకపోతే ఇవన్నీ ఎవరు అడగలేదు. మేము ఇస్తా అన్న హామీలలో 75% నెరవేర్చినాం. ఇంకా మేము నెరవేరుస్తున్నాం. ఇంకా 3.5 సంవత్సరాలు మాకు ఇస్తాం. కొత్త ఆలస్యమైండొచ్చు 1-2 పథకాలలో, కానీ నీలాగా అబద్ధాలు మాట్లాడలేము. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఒప్పుకుంటున్నాం, ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. నీ దరిద్రం చేసిన అప్పులకి కట్టడానికి 6,500,000 కోట్లు నెల ఖర్చు అవుతుంది వడ్డీలకే.
ఆ వడ్డీలు కట్టకపోతే తడిసి మోపు అవుతుంది నెత్తి మీద పడుతుంది అని ఆ భయంతో కడుతున్నాం. నువ్వు చేసిన అప్పు, నువ్వు చేసిన దరిద్రానికి మేము కుడుస్తున్నాం దానికి. పెద్దలు చేసిన పాపం పిల్లలకు కడుతుంది అంటారు. ఈ దరిద్రుడు చేసిన పాపం ఈ తెలంగాణ ప్రజలకి, పార్టీకి పట్టింది మాకు. ఏదైతే మా ప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన 33 మెడికల్ కాలేజీలు ఉంటాయి, 33 మెడికల్ కాలేజీలను మంది పుట్టిన వాళ్ళందరినీ నా పిల్లలు అంటే పక్కింటి మొగడు కొడతాడు. ప్రైవేట్ కళాశాలలన్నీ నాయే అంటే ఎట్లయితుంది? ఫస్ట్ కనీసం మెడికల్ కాలేజ్ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ని మంచి చేయలేవు, నువ్వు రెనోవేషన్ చేయలేవు, నువ్వు ఇక మాటలు చెప్తావు. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్ ఇంకేదన్నా కనీసం తెస్తా అన్న వరంగల్ ఎయిర్పోర్ట్ తెకపోతే మేము దానికి పర్మిషన్లు తెస్తే, ఆదిలాబాద్ లో పర్మిషన్లు తెస్తే, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే, 500కే గ్యాస్ ఇవ్వబడితే, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇవ్వబడితే, మహిళలకు ఉచిత కరెంట్ ఇవ్వబడితే, రైతులకి 500 బోనస్ ఇస్తే, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే, 6,000 రూపాయలు ఎకరానికి ఇస్తే, ఇంకా ఇచ్చుకుంటూనే పోతున్నాం, చేస్తూనే పోతాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూనే పోతాం. 60,000 ఉద్యోగాలు ఇస్తే ఎన్నో చేస్తున్నాము. కనీసం కేసీఆర్ కి అప్పటి నుంచి ఇప్పటికీ అహంకారం దిగలేదు అనడానికి సభనే సాక్ష్యం. రాకముందైనా తెలంగాణ వచ్చినాకైనా తర్వాత అయినా ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ శత్రువు అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? శత్రువు కాదు, విలన్ అన్నాడు. సంబంధించి ఏం చెప్తారు అక్క? మరి మేము విలన్ అయినా హీరో అయినా మేమే. తెలంగాణకి హీరోలం మేము, ఇచ్చింది మేము. తెలంగాణ 1200 మంది శవాల మీద పాలన చేసిన నువ్వు విలన్వి. వాళ్ళ కనీసం సభ ప్రారంభంలోనైనా వాళ్ళ కుటుంబాలని తలుచుకోకపోతే, తెలంగాణ ఉద్యమకారులను తలుచుకోకపోతే, 28 మంది చచ్చిపోతే కాశ్మీర్లో దాన్ని వ్యతిరేకించకపోతే, దానికి సపోర్ట్ ఇస్తా, కనీసం నేను నిలబడతా ప్రతిపక్ష నాయకుడిగా, నాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమందరం కలిసికట్టుగా మీకు సపోర్ట్ ఇస్తాము అని మాట్లాడకపోతే, కేంద్రంలో మా రాహుల్ గాంధీ 100% మా సహకారము సపోర్టు ఉంటుందని చెప్పిండు. మా రేవంత్ రెడ్డి గారు 100 దేశాల నుంచి వచ్చిన విదేశీయులతోని ర్యాలీ తీసి ప్రపంచ దేశాలందరూ సపోర్ట్ ఇస్తామని చెప్పి, మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఇస్తామని చెప్పి, మా రాహుల్ గాంధీ సపోర్ట్, మేము ఇంతమంది చెప్తున్నాం. ఆ దుండగుల మీద ఎవరైతే మన దేశాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసి కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఈ విధంగా చంపడానికి, మన మీద దేశం మీద అరాచకాలు చేయడానికి వస్తున్నారో వాళ్ళని ఎవరిని ఉపేక్షించొద్దు, వాళ్ళని అందరినీ ఏరి పారేయాలని మేమందరము ఏ ముక్త కంఠంతో మేము పలుకుతున్నాం. నువ్వెందుకు ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడకపోతే, ఇంతవరకు ఒక క్యాండిల్ ర్యాలీ తీయకపోతే ఇది మాట్లాడండి. దేశం మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తుంది. కేవలం అధికారం మీద, పదవుల మీద తప్పించి నిజంగా ప్రజల మీద మీకు కనీసం ఏదన్నా మీకు సానుభూతి ఉంటే ఇవన్నీ చేయకుంటారా? ఏ ఉద్యమకారుడు అని ఉన్నాడా వేదిక మీద? మీ పార్టీలో పదవిలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, ఎవ్వరు కూడా మాట్లాడిన పరిస్థితి. ఓన్లీ కేసీఆర్ కోసమే ప్రజలు 7 గంటల వరకు వెయిట్ చేసారు. అక్కడ వచ్చే ఇంత కొన్ని దోషుల పూలు తీసుకొని ఇట్లా వేసి కూర్చునే మైక్ పట్టుకునే మాట్లాడే పాయ్. 4 గంట దూరం నుంచి తిట్టాలనుకుంటే ప్రెస్ మీడియా పెట్టి తిట్టేసింటే అయిపోయిండే కాంగ్రెస్ కి. గంత దూరం కాదు, తాగి అర్ధగంట అయినా హెలికాప్టర్లకి వెళ్ళి దిగి స్టేజ్ దగ్గరికి అర్ధగంట దాకా పోకపోతే, ఆడ కూడా పోయి తూగుసులాడుకుంటూ పోయి కూర్చొని మాట్లాడితే గంతగానే ఏం యాదేవుడు కొట్టిండు గద్ద తిప్పలు వాడికి. ఏండు ప్రగతి భవన్లను లేకపోతే మీ టీఆర్ఎస్ ఫామ్ హౌస్ లను లేకపోతే టీఆర్ఎస్ భవన్లను పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టింటే కనీసం ఏదన్నా అవుతుండే కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, ప్రతి ఉమ్మడి జిల్లా చాలా మంది వచ్చారని చెప్తారు. నిజంగా ప్రజలు అనుకున్నది సంతోషంగా ఉన్నారు అనుకోవచ్చు అతను చెప్పిన మాట. చెప్తున్నావు కదా, అసలు ఏం మాట్లాడతారో అని ఆ సాయంత్రం వరకు ఎదురు చూసిన ఎండలకు వచ్చి ఎండల కూర్చున్న పబ్లిక్ పాపం ఏం మాట్లాడతారు అనుకుంటే అన్నారు, తెరిచిన నోరు తెరిచిన అందరు వెళ్ళిపోయారు. ఎవరికి ఏ లాభము లేదు ఆ మీటింగ్ వల్ల. కేవలం నువ్వు ఇచ్చిన పైసలతో ఇంత మందు తాగి ఇంత పెట్రోల్ డీజిల్ ఖర్చులకు వెళ్ళిన వాళ్ళు తప్పించి ఎవరికి ఏ లాభం లేదు. కార్యకర్తలే బాధపడుతుండ్రు అనుకుంటా. నేను కనీసం అండగా నిలబడతా, నేను ఫామ్ హౌస్ లో ఉండేటోని, నేను అసెంబ్లీలో కూర్చుంటా, ధైర్యంగా ఉండండి, నేను మీకు ధైర్యం ఇస్తున్నా, నేను మీకు అండగా ఉన్నాను. ఏ నాయకునికి చెప్పకపోతే, ఏ కార్యకర్తకి చెప్పకపోతే వస్తే పోతివి. అంటే మీరు చాలా రోజులు చెప్పుకుంటూ వస్తారు బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది, నెక్స్ట్ ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ ఏం చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది, నెక్స్ట్ మాదే రాజ్యం, మళ్ళీ ఇప్పటి నుంచి కొన్ని రోజుల దాకా 20 సంవత్సరాల దాకా మళ్ళీ కాంగ్రెస్ కనిపించదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు. అట్లా అన్నోళ్ళందరూ చరిత్రల పునాదులకు పోయిన వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ రాదు కథమైంది అన్నారు. ఏడాది అద్దం కింద కూడా ఇదే ముచ్చట అన్నారు కదా, కాంగ్రెస్ ఏడున్నది కథం అయిపోయింది, 20 సీట్లు వస్తే ఎక్క అన్నారు, 60 సీట్లతోనే అధికారంలోకి వచ్చినాం. అట్లా అన్నోళ్ళందరూ పోయినోళ్ళే ఉన్నారు. ఒక చివరి ఏం చెప్తారు అక్కడ?
ఒకటే, కేసీఆర్ సభ కేవలం ప్రజలకు ఇచ్చిన మందు మాకుకి బిర్యానీకి ఇచ్చిన పైసలు తప్పించి వేరే ఏ ఉపయోగం పడలేదు. ఇలాంటి సభలు మళ్ళీ మళ్ళీ పెట్టు, నువ్వు దోచుకున్న సభలకు పైసలు పబ్లిక్ ఇవ్వడానికన్నా పనికొస్తాయి. ఇంకా ఇంతకు మించి నువ్వు వచ్చి చేసేది ఏమీ లేదు. 6 నెలలకు ఒకసారి వచ్చి అసెంబ్లీకి నువ్వు ఒక్కరోజు వచ్చి నీ అటెండెన్స్ ఇచ్చుకునేది పోయేది లేదు, ఏమీ లేదు. కార్యకర్తలకు బలము లేవు, బలగము కాదు నీది. నీ కొడుకుకి ఏదో పట్టాభిషేకం చేస్తావు అనుకుని కొడుకు కలలు కన్నాడు, బిడ్డ కలలు కన్నది, అల్లుడు ఒక దిక్కు అలిగి కూర్చున్నాడు. ఏదో చేస్తావు అనుకుంటే ఏమో చేసిపోయినావు. నీ వల్ల కాదు ఇక రాజకీయ